షణ్ముఖ్ జశ్వంత్ ఒక సీజన్ ఆఫ్ బిగ్ బాస్లో వచ్చాడు. ఆ సీజన్ నాకు గుర్తు రావట్లా. మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. ఆ సీజన్ 7 6 గుర్తులేదు. మీరు కామెంట్ చేయండి మీకు గుర్తుంటే. నాకు అసలు గుర్తు రావట్లేదు ఏ సీజన్ అది. ఆ సీజన్లో సిరి హనుమంత్ కూడా వచ్చింది. ఆ సీజన్లో మాత్రం భయంకరంగా నేను చిరాకు పడ్డా ఈ అబ్బాయి మీద. టూ మచ్ ఆఫ్ గ్యాస్ లైటింగ్, అమ్మాయిని రెచ్చగొట్టడం, వేరే వాళ్ళతో మాట్లాడితే అమ్మాయిని యాక్సెప్ట్ చేయకపోవడం, ఇతను గర్ల్ ఫ్రెండ్ కాదు మంచి ఫ్రెండ్ అంతే అని చెప్తారు. మళ్ళీ బయట ఇతనికి దీప్తి సునైనా ఉంది అప్పట్లో. శ్రీ హనుమంత్ కూడా శ్రీహాన్ ఎవరో అబ్బాయి ఉన్నాడు. శ్రీహాన్ తర్వాత ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు ఏదో ఉంది, నాకు ఈ స్టోరీలు తెలియదు కానీ మొత్తానికి ఉన్నారని తెలుసు డెఫినెట్లీ. అట్లాంటి అమ్మాయిని పట్టుకుని లోపల సరే అతను గర్ల్ ఫ్రెండే వచ్చింది అబ్బా లోపలికి, దీప్తి సునైనా వచ్చింది లోపలికి. ఏం దాగా లోపలికి అది బయటే ఉన్నారు వాళ్ళు ఇద్దరు రిలేషన్లో. ఏం గ్యాస్ లైటింగ్ చేశాడంటే అబ్బాయి అసలు భలే షాక్ అయిపోయినా. ఎంత వరుసకుంటారంటారా బాబు అబ్బాయి అనిపించింది. ఇది మా జాతి పరువు తీయడమే, మన జాతి పరువు ఇట్లా వీళ్ళు బిహేవ్ చేయడం అనేది అబ్బాయిలు. ఆ అమ్మాయిని పట్టుకొని ఏం మాట్లాడినా ఏదో ఒకటి అడ్డుకుంటాడు. నువ్వు ఇట్లా మాట్లాడలేదు అట్లా మాట్లాడాల్సిందే, వాళ్ళు నిన్ను నమ్మించి మోసం చేస్తున్నారు, వాళ్ళు నీకు దెబ్బేస్తారు నన్నేనా అంటే. ఆడపిల్ల కంప్లీట్గా తన చెప్పు చేతల్లోనే ఉండాలి, వేరే వాళ్ళతో కనీసం మాట్లాడకూడదు, ఏవో ప్రయత్నాలు తను చేయకూడదు. ఇట్లాగా ఒక సైకిక్ మెంటాలిటీ అతనిలో చాలా క్లియర్గా కనిపించింది. అప్పుడు నేను చాలా తిట్టుకున్నా, ఇంత వరుసకున్నాడు ఏంటని. బయటకు వచ్చిన తర్వాత కూడా గట్టిగానే దీప్తి సునైనా అతన్ని అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి దూరం అయిపోయారు. శ్రీ హనుమంత్ మాత్రం బాగానే ఉన్నారు. అంటే మేబీ తన విక్టిమ్లా చూశాడు అనుకుంటా శ్రీహాన్, అందుకే అర్థం చేసుకుని ఆ పిల్లతో బాగానే ఉన్నాడు. చాలా ఏడ్చేది అసలు. శ్రీ హనుమంత్ అయితే పిచ్చి దానిలాగా ఏడుస్తూ ఉండేది ఆ సీజన్లో. మరి దాన్ని సరిగ్గా నాగార్జున లాంటి కూడా కన్ఫర్మ్ చేయకపోవడం, ఆ పిల్ల హౌస్లో నరకం అనుభవించడం, ఇవన్నీ చాలా బాధేసింది నాకు. అయితే ఇప్పుడు చాలా కాలం అయిపోయింది ఆ సీజన్ తర్వాత దీప్తి సునైనా అండ్ షణ్ముఖ్ వినిపోయినట్టున్నారు. ఇప్పుడు అతను మళ్ళీ పోస్ట్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లోనూ ఎక్కడో. సో ఈ న్యూ ఇయర్కి తన కాబోయేటువంటి ఒక భార్యని అతను బ్యాక్ షాట్ నుంచి అతను ఒక ఫోటో పెట్టి ఒక ఆడపిల్లతో హ్యాపీ బర్త్డే పి అంటూ ఒక పోస్ట్ చేశాడు. కొన్ని ఫొటోస్ని పోస్ట్ చేశాడు. తను కాబోయేటువంటి భార్యకి బర్త్డే విషెస్ని తెలియజేశాడు. ఆ పోస్ట్ చూసిన వాళ్ళు షన్నుకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు. పొద్దున్నే ఈ షాక్ ఏంటి అంటూ కూడా కొంతమంది ఫన్నీగా కామెంట్స్ పెట్టారు. అతను పెట్టినటువంటి ఫొటోస్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటే తన బెటర్మెంట్లోకి వచ్చి ఇంకొక అమ్మాయితో ముందుకెళ్ళాలనే మనం కోరుకుంటాం. అలాంటి వాళ్ళకి ఎవరు దక్కకూడదని కాదు. బట్ స్టిల్ అట్లాంటి మెంటాలిటీ నుంచి బయటకు వచ్చాడా లేదా అతను అనేది కొంచెం భయం వేసింది. సో మీకేమనిపించింది ఈ పోస్టులు చూసిన తర్వాత కామెంట్ చేయండి.